నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుత కాలంలో బంధాలంటే పేరుకే పరిమితం అయ్యాయి. డబ్బు వస్తుందంటే ఆ బంధాలను తెంచుకోవడానికి క్షణం కూడా ఆలోచించడం లేదు. డబ్బు ఎలాంటి దారుణాలకైనా పాల్పడేలా చేస్తుంది అనడానికి నిదర్శనమే కరీంనగర్ జిల్లా రామడుగులో జరిగిన సంఘటన. కోట్లాది రూపాయల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్ననే దారుణంగా హతమార్చాడు ఓ తమ్ముడు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఇది అత్యంత కిరాతకంగా వ్యవహరించిన తమ్ముడి దురాగతం. అప్పులు తీర్చుకోవడానికి సొంత అన్ననే చంపేశాడు. ముందుగా మతిస్థిమితం సరిగ్గా లేని అన్న పేరిట కోట్లాది రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీలు, లక్షలాది రూపాయల గోల్డ్ లోన్ తీసుకున్నాడు. అటు తర్వాత ప్లాన్ ప్రకారం అన్న మీదుగా టిప్పర్ పోనిచ్చి హత్య చేశాడు. తన అన్న ప్రమాదవశాత్తు టిప్పర్ కింద పడి చనిపోయాడని అందరినీ నమ్మించాడు. ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని ప్రయత్నించాడు. కానీ ఆ హత్యను అల్లుడు కళ్ళారా చూడడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడితో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి నరసయ్యకు వెంకటేష్, నరేష్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వెంకటేష్ మానసిక స్థితి సరిగ్గా లేదు. నరేష్ టిప్పర్లను నడపడంతో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి టిప్పర్ల ఈఎంఐల కోసం సుమారు 1.5 కోటి వరకు అప్పులు చేశాడు. ఇదే సమయంలో ప్లాన్ ప్రకారం తన అన్న వెంకటేష్ పేరు మీద వివిధ బ్యాంకులలో ఇటీవల 4.14 కోట్ల రూపాయలను ఇన్సూరెన్స్ పాలసీలుగా తీసుకున్నాడు. దీంతో పాటుగా ఓ బ్యాంకులో 20 లక్షల గోల్డ్ లోన్ కూడా తీసుకున్నాడు. వెంకటేష్ చనిపోతే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ఆలోచించాడు నరేష్. ఇంకేముంది, అన్నను చంపేందుకు స్కెచ్ వేశాడు నరేష్. ఇందుకోసం రాకేష్, టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్ సాయం తీసుకున్నాడు. గత నెల 29న రాత్రి మట్టి లోడు నింపుకొని గ్రామ శివారులోకి రావాలని డ్రైవర్ ప్రదీప్కు, రాకేష్కు నరేష్ చెప్పాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం టిప్పర్ బ్రేక్ డౌన్ అయిందని నరేష్కు ప్రదీప్ ఫోన్ చేశాడు. తన అల్లుడు సాయి, అన్న వెంకటేష్కు జాకీ ఇచ్చి పంపాడు. ఇక వారు వెనకే మరో బైక్ పై నరేష్ వెళ్ళాడు. ఘటనా స్థలంలో డ్రైవర్ ప్రదీప్ టిప్పర్ను స్టార్ట్ చేసి ఉంచి టైర్ కింద జాకీ పెట్టాలని వెంకటేష్కు చెప్పాడు. అతను చెప్పినట్లుగానే వెంకటేష్ జాకీ పెట్టి తిప్పుతుండగా అక్కడికి చేరుకున్న నరేష్ టిప్పర్ను ముందుకు నడిపించాడు. దీంతో టిప్పర్ టైరు వెంకటేష్ పైనుంచి వెళ్ళిపోయింది. ఫలితంగా తీవ్రంగా గాయపడిన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తన అన్న ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పాడు. ఇదే క్రమంలో ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించేందుకు వచ్చిన అధికారులకు నరేష్ ఇచ్చే సమాధానాలపై ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు అనుమానం వచ్చింది. దీంతో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు విచారణను చేపట్టారు. ఈ క్రమంలోనే నరేష్ కావాలనే టిప్పర్ను ముందుకు నడిపించడం చూసిన సాయి కూడా నిజాన్ని బయటపెట్టాడని సమాచారం. దీంతో నరేష్తో పాటు రాకేష్, ప్రదీప్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే వెంకటేష్ను హత్య చేసినట్లు నిర్ధారించారు. రాకేష్ ఫోన్లో మర్డర్ ప్లాన్ గురించి చర్చించుకున్న వీడియోను కూడా గుర్తించారు. అనంతరం ఆ ఫోన్తో పాటు ఇన్సూరెన్స్ పాలసీల డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్బుక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.